ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బీసీసీఐతో పాటు ఇటు అభిమానులను కూడా టెన్షన్ పెడుతున్నాయి. ఇటీవల శ్రేయాస్ దాదాపు 6 కిలోల బరువు తగ్గడం, గత గాయంతో మళ్లీ పూర్తిగా కోలుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది టీమిండియాకు మాత్రమే కాదు, ఫ్యాన్స్ కు కూడా పెద్ద షాక్ అని చెప్పవచ్చు. గాయాల నుంచి రికవరీ తక్కువగా ఉన్నందున అతను మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చేందుకు టైం పడనుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ముంబైకి చెందిన యంగ్ క్రికెటర్ టీమిండియాలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అతడి స్టైలిష్ షాట్స్, కూల్ యాటిట్యూడ్ చూస్తుంటే ఫ్యాన్స్ ఫిదా అవుతారు. కానీ ఇప్పుడు ఈ స్టార్ ప్లేయర్ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. న్యూజిలాండ్ తో జరగబోయే 3 వన్డేల సిరీస్ కు దూరమవుతున్నాడు. జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ లో శ్రేయాస్ లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బని చెప్పవచ్చు. ఎందుకంటే అతడు మిడిల్ ఆర్డర్ లో స్టడీ బ్యాటింగ్ చేసి మ్యాచ్లను మలుపు తిప్పగలడు. కానీ బీసీసీఐ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రాకపోవడంతో అతడు సైడ్ లైన్ అవుతున్నాడు. శ్రేయాస్ కు అక్టోబర్లో భారత్ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ సమయంలో గాయమైంది. మ్యాచ్ సమయంలో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కేరీ ఆడిన బాల్ ను క్యాచ్ పట్టడానికి శ్రేయాస్ డైవ్ చేశాడు. ఆ క్రమంలో స్ప్లీన్ ఇంజురీ జరిగింది. ఈ గాయం తీవ్రంగా ఉండటంతో సిడ్నీలోని ఆస్పత్రిలో స్కాన్లు చేశారు. అందులో అంతర్గత రక్తస్రావమని బయటపడింది. పరిస్థితి విషమంగా మారడంతో చిన్న శస్త్రచికిత్స కూడా చేశారు. ఇలాంటి గాయాలు క్రికెటర్లకు చాలా సీరియస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అవి బాడీని వీక్ చేస్తాయి. ఆస్పత్రిలో కొంతకాలం చికిత్స తీసుకున్న శ్రేయాస్ ఆస్ట్రేలియా, భారత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చాడు. కానీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే ఈ ఇంజురీ కారణంగా శ్రేయాస్ దాదాపు 6 కిలోలు బరువు తగ్గాడని తెలిసింది. ఇది బీసీసీఐ సెలెక్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే క్రికెట్ అంటే జస్ట్ బ్యాటింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ కూడా చాలా ముఖ్యం. 50 ఓవర్ల మ్యాచ్ లో ఫీల్డింగ్ చేయాలంటే శరీర పూర్తి బలంగా ఉండాలి. శ్రేయాస్ ఇప్పుడు బ్యాటింగ్ చేయగలుగుతున్నా ఫీల్డింగ్ ఒత్తిడిని తట్టుకోలేడని సమాచారం. శ్రేయాస్ విజయ్ హజారే ట్రోఫీలో జనవరి 3, 6 తేదీల్లో ముంబై తరపున ఆడాలని ప్లాన్ ఉంది. మొదట అతడు ఈ మ్యాచ్లో ఆడి ఆ తర్వాత వడోదరలో జాతీయ జట్టుతో జాయిన్ అవుతాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దీనిపై అనిశ్చితి నెలకొంది. ఇది పూర్తిగా అతడి ఫిట్నెస్ పై ఆధారపడి ఉంటుంది. తొందరపడి మైదానంలోకి దింపితే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోంది. శ్రేయాస్ ఈ వారం నుంచి స్కిల్ ట్రైనింగ్ ప్రారంభించాడని బీసీసీఐ అధికారి తెలిపారు. బీసీసీఐ మెడికల్ టీం ఇప్పుడు డైట్, ఎక్సర్సైజులతో అతడిని రికవర్ చేస్తోంది. పూర్తిగా కోలుకోవడానికి టైం పడుతుంది. కానీ 50 ఓవర్ల మ్యాచ్లో ఫీల్డింగ్ ఒత్తిడిని తట్టుకోగలడా లేదా అన్నది చూడాలన్నారు. ఈ క్రమంలో బీసీసీఐ శ్రేయాస్ పూర్తిగా ఫిట్ అయిన తర్వాతే జట్టులోకి తీసుకోనున్నారు. మొత్తంగా చెప్పాలంటే శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం ఇప్పుడు బీసీసీఐకి పెద్ద ఛాలెంజ్గా మారింది. 6 కిలోలు బరువు తగ్గడం, మజిల్ లాస్, ఫీల్డింగ్ స్ట్రెంగ్త్ లేకపోవడం వంటివి అతడి కంబ్యాక్ను డిలే చేస్తున్నాయి.